అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది సింతేనా అన్నట్టు తయారైపోయినది ఇప్పుడు జగనన్న పరిస్థితి. బాబు గారి స్పీడ్ తట్టుకోలేకపోతున్నాడు జగనన్నయ్య. నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి రాష్ట్రాన్ని నట్టేయడం ఉంచాడు జగనన్న. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వాడాల్సిన డబ్బులన్నీ ఓ పద్ధతి పాడు లేకుండా నవరత్నాల పేరు చెప్పి అడ్డగోలుగా ఖర్చు చేశాడు. దేనికైనా అనుభవం కావాలి. ఆ అనుభవం చంద్రబాబు గారికి ఉంది కాబట్టే ప్రస్తుతం ప్రజలకు ఆయన పాలన తెగ నచ్చేస్తుంది. ఇక జగనన్న నవరత్నాలకి బాబు గారి సూపర్ 6కి ఉన్న తేడాలు ఏటయ్యా అని చూసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లకు మరమ్మతులు చేయించింది. వచ్చినంటనే పింఛన్ మొత్తాన్ని 3000 నుంచి 4000కు పెంచేయింది. 3 నెలల బకాయితో సహా ఇచ్చారు. 2019లో జగనన్న కూడా పింఛన్ 1000 రూపాయలు పెంచుతానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాడు. కానీ పెంచలేకపోయాడు. ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ 5 ఏళ్లు టైంపాస్ చేశాడు. అందులో ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినంటనే డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు. 16,400 పోస్టులకు పరీక్షలు పెట్టారు. రేపో మాపో కొత్త టీచర్లు ఉద్యోగాల్లో చేరిపోతారు. జగనన్న అప్పట్లో ప్రతి ఏటా డిఎస్సి వేస్తానని మాటిచ్చి ఒక్క టీచర్ పోస్ట్ కూడా నింపలేదు. జగనన్న రాగానే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే పథకాన్ని రద్దు చేశాడు. అదే మళ్ళీ కూటమి రాగానే 200 అన్న క్యాంటీన్లు తెరిచారు. జగనన్న ఇంట్లో ఒక్కరిని మాత్రమే చదివిస్తే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరినీ చదివిస్తోంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. జగనన్న 5 ఏళ్లు సిలిండర్ల మాటే ఎత్తలేదు. 4,000 కోట్ల రూపాయలతో పల్లెల్లో మౌలిక వసతులు కల్పించింది కూటమి ప్రభుత్వం. అదే జగనన్న హయాంలో పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేవు. అన్నదాత సుఖీభావ కింద కూటమి ప్రభుత్వం కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి 20,000 ఇస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద 7,000 ఇచ్చారు. కానీ జగనన్న పోయిన 5 ఏళ్లు అంతా కలిపి ఏడాదికి 7,500 ఇచ్చాడు. చివరికి ఆగస్టు 15న ఫ్రీ బస్సు పథకం కూడా మొదలెట్టారు. సూపర్ 6లో 5 పథకాలు అమలు చేశారు. మిగిలింది మహిళలకు ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. అది కూడా త్వరలోనే అమలు చేస్తామంటున్నారు. జగనన్న అభివృద్ధిని గాలికి వదిలేసి బటన్ల పేరుతో మాయ చేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువైపు అమరావతి కడుతూనే పెట్టుబడులు తీసుకొస్తూనే జాబ్ నోటిఫికేషన్లు ఎత్తూనే మరోవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పథకాలు అమలు చేస్తున్నారు. జగనన్న నవరత్నాలకి బాబు గారి సూపర్ 6కి తేడా ఇది.